హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఎంపీఎస్సికి సంబంధించి లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ డీటెయిల్స్ రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్లో ఈ లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ డీటెయిల్స్ పే చేసుకొని లిమిటెడ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల, అంటే ఈ కాలేజ్లో నాకు సీట్ వస్తుంది అనే ఈ కట్ ఆఫ్ చూసి ఈ కాలేజెస్ ఇవ్వడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి ఫస్ట్ రౌండ్లో సీట్ రావట్లేదు. మంచి ర్యాంక్ వచ్చినా కానీ సిఎస్సి కానీ ఇతర బ్రాంచెస్ కానీ అనుకున్న బ్రాంచెస్లో అనుకున్న కాలేజెస్లో సీట్స్ అనేది కోల్పోతున్నారు. సో ఎందుకు మరి ప్రయారిటీ ఆర్డర్ ఎలా రెడీగా ఉంచుకోవాలి, ఈ కట్ ఆఫ్ని ఎలా బేస్ చేసుకొని తీసుకోవాలనేది డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. అది కంప్లీట్గా పర్సనల్ గైడెన్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే. ఇక్కడ మెయిన్గా కట్ ఆఫ్స్ అనేవి ఏంటంటే ఇది లాస్ట్ రౌండ్కి సంబంధించి, అంటే మీకు ఫైనల్ రౌండ్కి సంబంధించి ఎంతవరకు కట్ ఆఫ్ అయింది ఏ కాలంలో అనేది లిస్ట్ ఇది. కానీ మనకి తెలంగాణ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, ఫైనల్ రౌండ్కి సంబంధించి 3 PDFs ఇస్తారు. కానీ ఏపీలో మాత్రం ఓన్లీ ఒకటే PDF లాస్ట్ రౌండ్కి సంబంధించి ఈ PDF లిస్ట్ అనేది ఇస్తారు. సో ఇందులో చాలామంది స్టూడెంట్స్ ఈ కట్ ఆఫ్ని బేస్ చేసుకుని ఫస్ట్ రౌండ్లో పెట్టడం ద్వారా ఏమవుతుందంటే లాస్ట్ రౌండ్లో ఉన్న కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్లో పెట్టడం ద్వారా ఏమవుతుంది, మీకు ఫస్ట్ రౌండ్లో ఆ కాలేజ్లో సీట్ రాదు. సో మరి ఈ లాస్ట్ ర్యాంక్ని బేస్ చేసుకొని ఫస్ట్ రౌండ్లో ఎలా సెలెక్షన్ చేసుకోవాలి? సపోజ్ ఇప్పుడు లాస్ట్ రౌండ్లో ఒక కాలేజ్లో సిఎస్సి సీట్ అనేది 98,000కి కట్ ఆఫ్ అయింది. ఇప్పుడు మీ ర్యాంక్ అనేది సపోజ్ 1 lakh వచ్చింది లేదా 90,000 వచ్చింది. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? మీ ర్యాంక్ 90,000 అయితే అప్పుడు మీకు 60,000 ఉన్న కాలేజ్, 70,000 ఉన్న కాలేజ్, 80,000 ఉన్న కాలేజ్, 90,000 ఉన్న కాలేజ్, 95,000 ఉన్న కాలేజ్, 1 lakhలో ఉన్న కాలేజ్. సో 1 lakh, ఇంకా మీకు కావాలనుకుంటే 1,10,000 కాలేజెస్ కూడా ఇవ్వండి. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందనంటే మీకు 60,000లో ఉన్న కాలేజ్ రాలేదనుకోండి, 70,000లో ఉన్న కాలేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సీట్స్ పెరిగితే మీకు 70,000 కానీ 80,000 ఉన్న కాలేజ్ రావచ్చు 90,000 కట్ ఆఫ్కి, లేదా 90,000 కాబట్టి 90,000కి నియరర్గా ఉన్న కాలేజ్ రావచ్చు, లేదా 95,000కి. అంటే ఇప్పుడు 60, 61, 62, 63, 64, 65, 66 ఇలా మీకు ఇవన్నీ రాస్తే మీకు లెంత్ అయితే అని చెప్తున్నాను. 70, 71, 72 ఇట్లా 80, 81 అప్ టు 90, 91, 92, 93, 94 అప్ టు 95 ఇలా కాలేజెస్ అనేది ఆర్డర్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఇది లాస్ట్ రౌండ్కి సంబంధించి కట్ ఆఫ్. ఇది ఆ కాలేజ్లో ఫస్ట్ రౌండ్లో 95,000కి కట్ ఆఫ్ అయిందా, 90,000కి కట్ ఆఫ్ అయిందా, లేదా 85కి కట్ ఆఫ్ అయిందా అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. కాబట్టి మీరు ఇలా ఆర్డర్ వైజ్గా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అప్పుడు మీకు లీస్ట్ ర్యాంక్ ఉన్న కాలేజ్ రాకపోతే ఇంకా దానికంటే కొంచెం బెటర్గా దానికంటే కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉన్న కాలేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 10,000 బిలో ర్యాంక్ ఉన్న వాళ్ళు కొంచెం లిమిటెడ్గా ఆప్షన్స్ ఇవ్వాలి, ఎక్కువ ఆప్షన్స్ కాకుండా. అంటే ఒక 15,000 వరకు లేదా 14,000 వరకు ఉన్న కాలేజ్, 5,000 నుంచి ఒక 14,000 వరకు ఉన్న కాలేజ్, 20,000 వాళ్ళని ఏం చేయాలి, 15,000 నుంచి ఒక 25 to 30,000 ఉన్న కాలేజ్, 30,000 ఉన్న వాళ్ళు ఏం చేయాలి, 20,000 నుంచి 35 to 40,000 ఉన్న కాలేజ్, 50,000 ఉన్న వాళ్ళు ఏం చేయాలి, 40,000 లేదా 45,000 నుంచి 60,000 వరకు ఉన్న కాలేజ్. అలాగే 70, 80, 90, 1 lakh అబవ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, మీ ర్యాంక్కి అంటే 50,000 అబవ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, మీ ర్యాంక్కి 10,000 బిలో ఉన్న కట్ ఆఫ్ కాలేజ్, అలాగే 10,000 అబవ్ ఉన్న కాలేజ్ కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం ఆర్డర్ వైజ్గా ఇవ్వడానికి ట్రై చేయండి. అలా ఇస్తే ఏమైతే అంటే మీకు ఫస్ట్ మీ ర్యాంక్ కంటే తక్కువ కాలేజ్ కట్ ఆఫ్ ఉందనుకోండి, ఆ కాలేజ్లో ఒకవేళ సీట్ రాకపోతే దాని తర్వాత కాలేజ్ అయినా సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఇవ్వాలనుకుంటే, లేదు నేను పర్టికులర్ ఈ కాలేజే ఇద్దామనుకుంటున్నాను, నాకు ఈ కాలేజ్లో సిఎస్సి కావాలి, సిఎస్సి కాకపోయినా వేరే బ్రాంచ్ అయినా కావాలనుకుంటే ఆ కాలేజెస్ ఇవ్వండి. కానీ కట్ ఆఫ్స్ అనేది ఫస్ట్ ర్యాంక్లో ఎంత ఉందని మీకు ఐడియా ఉండాలి. సో ఫస్ట్ రౌండ్లో ఎంత ఉందనే మనకు ఐడియా లేకపోతే నేను చెప్పిన విధంగా ఇవ్వండి. లేదు నాకు 10,000 ర్యాంక్ వచ్చింది, నాకు 5,000 ర్యాంక్ వచ్చింది, నాకు పర్టికులర్ ఇదే కాలేజ్ కావాలి, ఈ ఒకటే కాలేజ్ పెడతాను అనుకుంటే మాత్రం మీ సీట్ అయితే మాత్రం ఖచ్చితంగా రాదు. ఓకేనా? సో అంటే మీకు పర్టికులర్గా ఆ కాలేజ్లో ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో, ఫైనల్ రౌండ్లో అయినా మాకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు నువ్వు నీ కాలేజ్ కంటే నీ కట్ ఆఫ్ కంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉన్నాయి, తక్కువ కట్ ఆఫ్ ఉన్నాయి, రెండు ఇంక్లూడ్ చేయాలి. అది కూడా ఆర్డర్లో ఇంక్లూడ్ చేస్తే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఎక్కువ కట్ ఆఫ్ ఉన్న కాలేజీలో మీరు జాయిన్ అవుతావా లేదా అనేది అది పక్క పెట్టిన విషయం. ఫస్ట్ మీకు సీట్ రావాలి. సో అది నీ ర్యాంక్ని బేస్ చేసుకొని ఎక్కువ కట్ ఆఫ్ ఉన్న వాళ్ళు, ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు లిమిటెడ్ ఆప్షన్స్ అనే కాకుండా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. లేదు 5,000, 10,000 వచ్చిన వాళ్ళు టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో టాప్ కాలేజెస్లో సిఎస్సి తర్వాత మిగతా బ్రాంచెస్ స్పెషలైజేషన్, ఆ తర్వాత ఈసీ ఇస్తారా, ఐటీ ఇస్తారా అనేది సో అది మీ ఇష్టం. సో ఇలా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మీకు కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని బాధపడడం కంటే
సో ఇలా ఆర్డర్ వైజ్గా ఈ కట్ ఆఫ్ని బేస్ చేసుకుని రెడీ చేసుకుంటే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది మ్యాక్సిమం 90% ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ రెగ్యులర్గా అప్డేట్స్ మన ఛానల్ వస్తూ ఉంటాయి. ఈ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ కండి. ఏమైనా అప్డేట్స్ ఉన్న పీడిఎఫ్స్ ఉన్నా అందులో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.